ఇక మొదట్లో నిషాతోటి ఒక డేంజరస్ ప్లాన్ షేర్ చేస్తూ ఉంటాడు. నాకు కేవలం చామంతి మాత్రమే కాదు, ప్రేమ్ కూడా పోవాలి. వాడు బ్రతికి ఉంటే నాకు ఫ్యూచర్ లేదు అని ఫిక్స్ అయిపోతూ ఉంటాడు. ప్రేమ్, చామంతి ఇంకా వాళ్ళ సర్కార్ దిగగానే విలన్ గాడు వచ్చి ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. సార్, నేను చేసేది తప్పే, నన్ను కొట్టండి, తిట్టండి, ఆవేశంలో అలా చేశా, చామంతిని కాళ్ళు పట్టుకుంటా క్షమించు అని బతిమలాడుతూ ఉంటాడు. చామంతి ఇంకా ప్రేమ్ అతన్ని వదిలేసి ఫేర్వెల్ లోపలికి వెళ్తూ ఉంటారు. డేంజరస్‌గా విలన్ గాడు తన మంచితో ఒక హైలీ డేంజరస్ కెమికల్ తెప్పిస్తాడు. ఆ కెమికల్‌ని బైక్ లేదా కార్ పెట్రోల్‌లో కలిపితే ఇంజిన్ స్టార్ట్ అయిన 10-15 సెకండ్‌లోనే బండి గట్టిగా బ్లాస్ట్ అయిపోతుంది. కెమికల్‌ని ట్యాంక్‌లో కలిపే ప్రాసెస్‌లో యాక్సిడెంటల్లీ కొంచెం కెమికల్ వాడి చీత మీద పడి స్కిన్ కాలిపోతుంది. అయినా సరే ఫుల్ కసితో ప్రేమ్, చామంతి, మీకు ఈ భూమి మీద ఇంకొన్ని గంటలే టైం ఉంది అని సైకోలా నవ్వుకుంటూ ఉంటాడు. ఇక కాలేజ్ ఫేర్వెల్ ఫంక్షన్‌లో స్పీచ్ ఇస్తూ, మనం కాలేజ్ వదిలి వెళ్లే ముందు ఎవరైనా తప్పులు చేసి ఉంటే టీచర్స్ సాక్షిగా ఒప్పుకొని మనసు క్లీన్ చేసుకోండి అని అనౌన్స్ చేస్తూ ఉంటారు. దానితో స్టూడెంట్స్ ఒకరికొకరు వాళ్ళ పాత తప్పులని ఒప్పుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఒక స్టూడెంట్ అయితే, సార్, ఆ రోజు నా మీద కోపంతో మీ కార్ టైర్ పంక్చర్ చేసింది నేనే అని చెప్తూ ఉంటాడు. చివర్లో ప్రేమ్ గాని స్టేజ్ మీద మాట్లాడమని పిలుస్తూ ఉంటారు. మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థాంక్ యూ.